మీకా బోల్డ్ బిజీ, నాకులాగా అన్నీ వదిలేసుకుని తిరుగుతాక మీకు ఎక్కడ పేనం ఒప్పుతుంది? మీకు ఒక పూట లేట్ అవ్వకూడదు, భోజనం చల్లారకూడదు, డ్యూటీకి ఆలస్యం అవ్వకూడదు. అనుకున్న దానికన్నా ఎక్కువ చిరాకు వచ్చేది మీకు ముందే చిరాకు వచ్చేస్తుంది. మీకు అంతా కడుపులో సల్ల కదలకుండా బతికే సోక్కిలేసని ఏసీ లోకంలోకి వచ్చేసారు మీరు. మీకు ఏంటి అసలు? 2006 సంవత్సరంలో సింగపూర్ వెళ్ళే వరకు నాకు బాత్రూమ్ లెట్రిన్లో కూడా ఏసీ పెడతారని తెలియదు నాకు. వీళ్ళందరూ కూర్చుని చల్లగా తగిలేస్తుంది. ఏదైనా చూస్తే పైన పెట్టాడు. నీ అసాధ్యమా, ఎడబెట్టావు ఎందరో. సుఖమట్ట వచ్చింది భూమి మీద. ఇక అయిపోయింది, కొంచెం హుషారుగా ఉండండిరా బాబు. అలాగలా ఉన్నారేంటి? నా పరిస్థితి అది. మా వాడు పొద్దున్న రోడ్డుకి ఇచ్చేయరు నన్ను. ఎన్నింటికి నాన్న తోలేసావు నన్ను? దేవుని స్తోత్రం, అదేదో వేరే దేశం పంపించాడు. నాకేమో తినేసి కూటమికి వెళ్తాం అలవాట్లేదు. వాళ్ళు అన్నం పెట్టేసి పాత్రకి అన్నారు వాళ్ళు. ఏం పద్ధతిరా, పొట్ట పూజ చేయక దేవుడి పూజ ఏంటరా తప్పురిది అని అన్న. నాయన అంటాడు, మరి మనకి ఈ స్లాట్ దొరికింది, ఈ టైం ఇది 1:30 నుంచి 3:30 కల్లా ఒకటేళ్ళు నువ్వు తిరుపతిగా 4ంటికి భోంచేస్తానంటే నువ్వు చేస్తావు కానీ మాకు కుదరదు ఎక్కడ అన్నాడు. 4ంటికి భోంచేయటం మనకు పెద్ద ఆశ్చర్యం కదా, మామూలే. కాలు చేతులు ఏలబడిపోయి కళ్ళు తిరిగిపోయి నాకు అలాగే ఉండదు. రోజులు తినపోయినా సరే లెక్కే ఉండదు. ఏసు రక్తం ఇచ్చి ఇందాక నా బిడ్డ ఉంది, నాకు ఎత్తి తింటావా ఇది తింటావా అని అడుగుతుంది. నేను ఏం తిన్నామా బాబా, నీరసం వచ్చేది రాదు. ఏసు రక్తం ఇచ్చి అసలు వీడు తెగరుతున్నాడు, వీడు ఏమి తింటాడని నా మీద నిఘా పెడతాకు వచ్చాడు ఒకడు దుర్మార్గుడు. వారం తిరిగాడు నాతోడు. వాడు ఎంఎస్సీ చదివాడు. వారం తిరిగి లాస్ట్లో చెప్పాడు, 2 పులకాలు తినే టెట్టరుతున్నావు నువ్వు అన్నాడు. నువ్వు ఇది తెలుసుకుంటాకు వచ్చేవరా వారం రోజులు అంటే, యథార్థంగా అందుకే వచ్చాను అన్నాడు. నాకు అప్పుడు ఏంటా ఫోటోనా, ఓకే ఐఎమ్ సారీ, నువ్వు నామే తక్కువకి వచ్చావు అనుకున్నాను. తీసుకో. మా ఊడు 5-6 భాషలు మాట్లాడతాడు. ఇట్లా ఒకసారి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు భారతదేశంలో నెంబర్ 1 MBA గోల్డ్ మెడల్ వాజ్పేయి చేతుల మీద అవార్డు తీసుకున్న మనిషి. వాజ్పేయి కాలానికే నేవీలో ఒక టాప్ ఆఫీసర్ ఈయన. ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఈయన జీతం ఈ చిన్నబాబు జీతం కన్నా పెద్దగా ఉండేది. పెద్దోడు చిన్నోడు కదా నాన్న. ప్రభు పిలిస్తే అట్ట రిజైన్ చేసి వచ్చాడు. పోనీ అర్థంగా ఉందా? ఆవిడ చిన్న మనిషి కాదు, నర్సింగ్ స్కూల్కి సూపరింటెండెంట్ రేంజ్కి వచ్చింది, రిజైన్ చేసి వచ్చేసింది సేవకి. ఈయన ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్నోడు నువ్వు ఇట్లా చిన్నగా కనపడుతున్నాడు, కానీ ఈ మనుషుడు చూడు అసలు నా దగ్గర ఎంత జాగ్రత్తగా వస్తున్నాడు. తర్వాత మాడతాను మిగతా విషయాలు. ఇతడు ఏకంగా 2 ఖండాలకి అధికారి. ఓసోస్ అన్నావు కాదు, ఓసోస్ కాదు, ఈసూజు. 2 ఖండాలకి జీతం ఎంతో చెప్తే మీరు అందరూ తలకు రూపాయి అడుగుతూ అనిపిస్తుంది. అంత జీతం చెప్పనులే, కంగారు పడుకో. ముందే జీతం చెప్పేస్తాను అనుకుని కంగారు పడతాను. చెప్పను. నేను ఎందుకు 2 అన్నదమ్ములు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇవి ఏదో ఖాళీగుండి రోడ్డెక్కిన బ్యాచ్ పనులు కాదు. దేశంలో టాప్ మెరికల్ తీస్తే ఆ టాప్ మెరికల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. దాన్ని తృణప్రాయంగా ఎంచుకొని దానికంటే దైవజనులతో కలిసి ప్రార్థన చేస్తే మంచిదని అర్థమయ్యి నాకన్నా 2 రోజులు ముందు వచ్చేసాడు. కొన్ని కోటాలు పోగేసి జాగ్రత్తగా లాక్కుంటా కాదు, IFJకి 10 మందిని ఆహ్వానించడానికి దర్శనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని 4 రోజులు ముందు వచ్చి అర్ధరాత్రులు 2 దాకా 3 దాకా వెళ్ళంటే తిరుగుతున్నారు. మీకు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చాడు ఇంకో పిల్లడుదా, హీస్ ఎ మెడికల్ డాక్టర్, ఈజ్ సన్ ఆఫ్ ఎ పాస్టర్, ఈజ్ వర్కింగ్ మెడికల్ డాక్టర్, మిస్టర్ రూఫస్. వీళ్ళందరూ ఈయన కూడా రిజైన్ చేశాడు. నాతో ఉన్నవాళ్ళు ఏమన్నా కూడా పెద్దగా ప్రశాంతం ఉద్యోగం చేయనివ్వలే. ఇది చూసి ఉద్యోగస్తులకి నా దగ్గర రారు, దేవుని స్తోత్రం. పర్లేదు నేనే వస్తానులే. ఎందుకు చెబుతున్నాను మీకంటే, వీళ్ళంతా లక్షల రూపాయలు అటు పారేసిన వాళ్ళండి. నేను ఒక మాట చెప్పనా, రోడ్డు పక్కన కూర్చొని కూడా అడుక్కుంటున్నాడు, భిక్షాందేకి మాత
ఒకడు 10 రూపాయలు వేసాడు, అయ్యి బాబాయ్. ఒకడు 100 వేసాడు, ఒకటి రకంగా 1,00,000 వేసాడు. 1,00,000 పుచ్చుకున్నాడు టాపా, 1,00,000 ఇచ్చినోడు టాపా? సింపుల్ కదా. ఎప్పుడైనా పోగేసుకున్నవాడి దగ్గర మ్యాటర్ ఏమడదు, వదులుకున్నవాడే కింగ్. యేసు ప్రభు దేవుడు ప్రపంచాల్లో, ఎందుకని? వదులుకున్నాడు కాబట్టి. మోసే మహానాయకుడు ఎందుకని? వదులుకున్నాడు కాబట్టి. పౌలు బేభత్సం వదులుకున్నాడు కాబట్టి. మరి ఎవడో గెహాజీ, బిలాము, సైతన్యుడు, అననీయ, ఇస్కరియోతు, ఇలా పని మళ్ళీ ఎవడో మీ కొడుకు పుడితే ఇస్కరియోతు అని పేరు పెట్టుకుంటారు మీరు. ఎందుకని? ఆడు 12 మంది అపోస్తలుల్లో ఒకడు క్యాష్ బ్యాక్ మెయింటైన్ చేసినాడు. అంత సవక చూడక కొడుకు ఎట్టుకోవచ్చు కదా, చిచ్చి. పోనీ ఇస్కరియోతు మినిస్ట్రీస్ అని పెడతావా? పొందుకున్నవాడు ఆశించినవాడు ఎప్పుడు సన్నాసి రకం సార్, వదులుకున్నవాడు కింగ్. థ్యాంక్ యూ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే, ఎందుకంటే మనతో ఏగాలంటే ఒక మాదిరిడు ఏగలేడు. ఎందుకంటే తిండి అట్ను నిద్రపోనే ఉన్నాం, వాళ్ళు తిండి వాళ్ళని తిన్నే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ ఇబ్బందులు తెలిసి ఒకడు నాతో తిరగాలనుకున్నాడంటే అది కష్టమైనటువంటి తీర్మానమే. హల్లెలూయా. బైబిల్ తెచ్చారంట పాతనగా. ఈ బిడ్డ తెలివైంది, ఎక్కడో బైబిల్ లాగేసింది ఇప్పుడు. వెరీ గుడ్ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ స్మార్ట్ కిడ్, వెరీ గుడ్. The book of Ezekiel chapter 38, I want you all to read the 7th verse. ఎహెజ్కేలు 38:7 ఒక్క వచనం చదివేసి వెళ్ళిపోదాం, అయిపోయింది కూటమి, ఏమి లేదు. నేను రెడీ. నా వైపు చూస్తూ వినండి. ఎహెజ్కేలు అనే దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహమును. Come on, you people can tell that. నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఆ పదం నేను మర్చిపోయి ఆగల, మీరు చెప్పాలని. ఉత్తర ప్రత్యుత్తరం అనండి, గాన ప్రతిగానం అనండి. దాని పేరే క్రైస్తవ్యం. ఓ ఏకపక్షం కొట్టుకుపోతాం కాదు బండి. మొక్క నాకు గుర్తులేక ఆగారెట్టి మీరు చెప్పొద్దా? అలా చూస్తే అవ్వదు, కోటం మాట్లాడాలి. నీ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేసిన నా ముఖం చూస్తున్నాం ఎందుకలా? దేవుని స్తోత్రం చెప్పా. హల్లెలూయా. తమ్ముడు కొంచెం సీరియస్గా ఉన్నాడేటి. దేవునికి స్తోత్రం. నీవు సిద్ధముగా ఉండము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఇక్కడ మీరందరూ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ మాట దేవుడు ఒక దైవజనుడితో చెప్పాడు కదా. మాట్లాడండి. నేను అడిగేది అది ఒకటే, రెస్పాండ్ అవ్వండి కదా. ఒక దైవజనుడు, ఈ దైవజనుడితో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నాన్న, నీ సిద్ధపాటు నీ బాధ్యత, నీ సిద్ధపాటు నీ బాధ్యత. కానీ నీతో కలిసిన సమూహం ఉందే, కొంతమంది నీకు ఇచ్చానుగా, వారికి కావలి అయి ఉన్నావుగా, వారిని సిద్ధపరిచే బాధ్యత కూడా. సేవకులు మనం ఎందుకు ప్రేమించాలి? సేవకులు మనం ఎందుకు గౌరవించాలి? వాళ్ళు మైక్లో అద్భుతంగా మాట్లాడుతున్నందుకు కాదు, వారు మనకంటే బైబిల్ నాలెడ్జ్లో 4 అడుగులు ముందున్నందుకు కాదు, వాడబడే కృపావరములు కలిగి ఉన్నందుకే కాదు, మన ఆత్మలను ఏ విధము చేతనైనా దేవుని ఎదుట నిలువబెట్టాలని ప్రయాసపడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు ఆనర్ men of God. They have taken it as their responsibility to prepare our families, our lives for the glorious return of the King of Kings, Jesus Christ. మహిమ కలిగిన యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు మనల్ని, మన కుటుంబాల్ని ఎలాగైనా సంసిద్ధులు చేసి నిలబెట్టాలనే ఒక బాధ్యత వారు మోయుచున్నందున వారు గౌరవింప తగిన వారు. ఆమేన్.